దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట కోసం నేను వీడియో చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో నీతులు ఉన్నాయి. వాటన్నిటినీ మనం బయటికి తీయగలమా? లేదా తీయగలిగినట్లయితే ఎంత సంతోషం. అయితే బైబిల్ మొత్తం అదంతా మనం తీయాలంటే మన జీవితకాలం సరిపోదు కదండి. చూద్దాం, ఒకసారి ఒక విషయాన్ని మనము ఖచ్చితంగా చూద్దాము. అదేంటంటే, మనుషులు జీవించినంత కాలంలో వారు చేస్తున్న పనులలో గొప్ప విజయాలు సాధిస్తూ ఉంటారు. అనేక సార్లు వాళ్ళు మెప్పుని పొందుతూ ఉంటారు, అభిషేకించబడుతూ ఉంటారు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో కూడా కొన్ని అభిషేకాలు ఉన్నాయి. వాటిని మనము చూద్దాం. అసలు అభిషేకం అంటే ఏంటి? అభిషేకం ఎందుకు? ఎవరైనా ఒక వ్యక్తికి కానీ, ఒక విగ్రహాన్ని కానీ, నూనె కానీ, పాలు కానీ, ఇంకా విలువైనవి ఏమైనా తీసుకువచ్చి ఒక మనిషిని కూర్చోబెట్టి తలపై నుండి, ఆ మనిషి తలపై నుండి క్రిందికి జాలువారేలా పోయడమే అభిషేకం. ఈరోజు ఆలయంలో దేవతా విగ్రహంపై పాలతో అభిషేకించాం, నూనెతో అభిషేకించాం, నేతితో అభిషేకించాం అని అంటూ ఉంటారు. ఇక్కడ తలంబ్రాలు పోయడం వేరు, అక్షింతలు చల్లడం వేరు, అభిషేకించబడడం వేరు. పరిశుద్ధ గ్రంథంలో ఎవరు ఎవరిని ఎలా ఏ ఏ సందర్భాల్లో అభిషేకం చేశారో ఒకసారి చూద్దామండి. ముందుగా మొదటి వ్యక్తి ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనము. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా తీసుకొనిన రాయి తీసి స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను, అనగా అభిషేకించెను. దీనికి ముందు వెనక కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఏ రిఫరెన్స్ అయినా ముందు మాటలు వెనక మాటలు చదివితేనే అది పూర్తిగా అర్థమవుతుందనే విషయం బైబిల్ చదివే వారికి అందరికీ తెలుసు. రెండవ వ్యక్తి నిర్గమకాండము 28వ అధ్యాయము 41వ వచనము. అహరోనును అతని కుమారులను యాజకులగునట్లు మోషే అభిషేకించెను. ఇక్కడ మోషే అహరోను కుమారులను యాజకులు అయ్యేలాగా అభిషేకించాడు. మూడవ వ్యక్తి నిర్గమకాండము 40వ అధ్యాయం 9వ వచనము. మరియు నీవు అభిషేక తైలం తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములనన్నింటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడది పరిశుద్ధమగును. ప్రత్యక్ష గుడారమును మోషే అభిషేకించెను. నాలుగవది 1 సమూయేలు 9వ అధ్యాయం 16వ వచనము. సమూయేలు ఇశ్రాయేలీయుల మీద సౌలును అధికారిగా నియమించెను. 10వ అధ్యాయము 1వ వచనము. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ మొట్టమొదటి రాజు సౌలు, సమూయేలు అభిషేకించాడు. దేవుడు అభిషేకించమని చెప్పాడు. ఐదవ వ్యక్తి దావీదు అభిషేకించబడ్డ 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనము. యెష్షయి చివరి కుమారుడు దావీదు ఎర్రనివాడు, చక్కని నేత్రములు కలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. యెహోవా అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని వాని సహోదరుల ఎదుట వానిని అనగా దావీదును అభిషేకించెను. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 20వ వచనము. దావీదును పరిశుద్ధ తైలంతో అభిషేకించారు. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేశారు. యూదా జనులే
యూదా జనుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేశారు. ఇంకా 6 చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు అభిషేకించబడ్డ 6వ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు అభిషేకించబడ్డ లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనము. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడెను. లూకా సువార్త 7వ అధ్యాయము 38వ వచనము. పాపాత్మురాలైన ఒక స్త్రీ ఆయన పాదములను అత్తరుతో అభిషేకించను. యోహాను సువార్త 11వ అధ్యాయం 2వ వచనం. బేతానియా గ్రామంలోని మరియ చేత యేసుక్రీస్తు వారు అభిషేకించబడ్డాడు. ఆ తర్వాత 7వ వ్యక్తి యాజకుడైన సాదోకు సొలొమోనుకు పట్టాభిషేకము చేశాను. 8వ వ్యక్తి పరిశుద్ధాత్ముని చేత విశ్వాసులందరూ అభిషేకించబడ్డారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనము. 9వ వ్యక్తి సాతాను దేవుని చేత అభిషేకించబడుట. ఎప్పుడంటే పరలోకము నుండి సాతాను క్రిందకు పడద్రోయక మునుపు. ఇది ఎక్కడున్నదంటే యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనం చూడండి. 10వ వ్యక్తిగా సంఘపు పెద్దల చేత రోగులై ఉన్న విశ్వాసులు అభిషేకించుట. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. పరిశుద్ధాత్మను చేత విశ్వాసులందరూ అభిషేకించబడ్డారు. సంఘ పెద్దల చేత రోగులైన విశ్వాసులందరూ అభిషేకించబడ్డారు. ఎంత గొప్ప విషయం అండి! బైబిల్లో 4 రకాల అభిషేకాలు ఉన్నాయి. నంబర్ 1 తైలాభిషేకము. నిర్గమకాండం 40వ అధ్యాయం 9వ వచనము. 2వది రక్తాభిషేకము. లేవికాండం 8వ అధ్యాయం 23, 24 వచనాలు. 9. 3వది నీటి అభిషేకము. లేవికాండం 8వ అధ్యాయం 6వ వచనం. 4వది ఆత్మీయాభిషేకం. 2వ కొరింథీ 1:21. మొత్తం 4 అభిషేకాలు: తైలాభిషేకము, రక్తాభిషేకము, నీటి అభిషేకము, ఆత్మీయ అభిషేకము. మానవ జీవితంలో కూడా అనేక అభిషేకాలు పొందే సందర్భాలు ఉన్నాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో, ఇంకా వారు చేస్తున్న పనుల్లో ఎంతో గొప్పగా ఆ పనులు చేసి వారు అభిషేకాలు పొందుతూ ఉన్నారు. అయితే దేవుని చేత అభిషేకించబడటం కన్నా గొప్ప అదృష్టం ఏది ఉండదు. మన కొరకు ఏ అభిషేకం దాచిపెట్టబడి ఉందో దానిని వెతికి గట్టిగా పట్టుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తూ ఉన్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. దేవుని ఆశీర్వాదం ఏ ఒక్కరి స్వంతము కాదు, సృష్టిలోని ప్రతి జీవిది. మీకందరికీ నా నిండు వందనాలు. మీరు కూడా దేవుని చేత అభిషేకించబడాలని నేను కోరుకుంటున్నాను. దానికోసం ఎంతో శ్రమ కావాలి, ఎంతో సాధన కావాలి. విశ్వాసంతో దేవుని దగ్గర ఉండి మనము నిరీక్షణతో కనిపెట్టుకోవాలి. మీకందరికీ నా నిండు వందనాలు.